హాయ్ బ్రదర్స్ అందరికీ. ఈరోజు ఏం జరుగుతుందో రోజు మొత్తం మీకు తెలిసిందే, ఇంటర్నెట్ మొత్తం. మా బన్నీ అన్నకు రోజు మొత్తం ఈరోజు ఇంటికెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటి నుంచి చిక్కడపల్లి జైలు దగ్గర అక్కడ 1 గంట పాటు 2 గంటల పాటు అక్కడ నాకు విచారణ అవన్నీ ఏమో చేసారు. దాని తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్య పరీక్షం ఇవన్నీ చేసుకుంటా అక్కడ చేసారు. మళ్ళా దాని తర్వాత నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. అందులో కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గర 3:30 నుంచి 5:30 వరకు నాకు తెలిసి ఒక 2 అవర్స్ అక్కడ విచారిస్తూనే ఉన్నారు. ఏం విచారిస్తారో ఏం జరుగుతుందో తెలియదు. బయట అంతా అల్లు అరవింద్ వాళ్ళ ఫాదర్ వచ్చారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు, చాలామంది వచ్చారు. నేను అక్కడే ఉన్నా, నేను అన్ని చూస్తున్నా, అన్ని చేస్తున్నా. అది అందరు చాలా టెన్షన్లో ఉన్నారు. అది నాకు కూడా అర్థమైతే నేను కూడా చాలా టెన్షన్లో ఉన్నాను. నేను అక్కడ నేను చూస్తున్నాను, చేస్తున్నాను. దగ్గర ఒక 1.5 అవర్ విచారణ చేసారు జడ్జి గారు. దాని తర్వాత 4 days రిమైండ్ అని కోర్టు విధించని చెప్పేసి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే అది విషయం. అదే ఈరోజు మొత్తం జరుగుతుంది. ఏంటంటే ఇవన్నీ విజువల్ చూసుకుంటే మీరు అన్నీ ఉన్నాయి. కోర్టు దగ్గర వచ్చింది, అక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే దీంట్లో ఆలోచన తప్పు ఏముంది భయ్యా, నాకు అర్థం కాదు. ఏం తప్పు ఏముంది అసలు? నిజంగా ఇక తప్పు ఏమైనా ఆయనదేం తప్పు ఉందని నేను లాస్ట్ వీడియో కూడా చేసిన ఆయన కోసం అని. అరే ఆయన ప్రతిసారి వస్తుండు, ఆ స్టేటర్కి వస్తారు, అన్నీ తెలిసింది. ఆల్రెడీ లేఖ కూడా రాసినట్టు ఉంది పోలీస్ స్టేషన్ వాళ్ళకి అందరికీ. అవి అప్రూవల్ ఇవ్వలేక మీరు ఆల్రెడీ లేఖ రాసిర్రు, పోలీస్ స్టేషన్కి ఇచ్చి అది మీరు చూసుకోవాలి కదా. ఆయనదేం తప్పు ఉందని చెప్పి ఆయనకు అంత ఇబ్బంది పెడుతున్నారు, నాకు అర్థం కాదు. అది తప్పు కదా, చాలా తప్పు. సీరియస్లీ చెప్పాలంటే ఆయన చెప్తున్నాను సార్, నన్ను డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను చెప్పి పోలీసులకు చెప్తున్నాను. డ్రెస్ కూడా మార్చుకోనంత ఆయనకు అట్లనే అక్కడక్కడ నుంచే పోలీసులు తీసుకొచ్చారు. అంత ఇబ్బంది పెడుతున్నారు. నేను రోజు మొత్తం అక్కడే ఉన్నా. ఈరోజు అల్లు అర్జున్ గురించి ఈ వీడియోలో కూడా మీకు అన్ని చిన్న క్లిప్స్ అన్ని తీసి పెట్టినా, మీరు చూడండి అన్ని వీడియోలు. కానీ నాకు తెలిసి దీంట్లో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు. నాకు తెలుసు అది మీకు కూడా తెలుసు. అక్కడ చాలామంది పోలీసులు కానీ అడ్వకేట్ కానీ అక్కడ మొత్తం నాంపల్లి కోర్టు దగ్గర అయినా పోలీసులు వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటారు. అదే ఈయన తప్పు లేదు, ఏమి ఎందుకు అంతా ఇబ్బంది పెడుతున్నారు అనేసి అందరు మాట్లాడుకుంటారు చుట్టుపక్కల చాలామంది. మొత్తానికి మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చారు. ఈరోజు 7 తర్వాత అన్న ఇంటికి చూసాను. బట్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. ఈరోజు మొత్తం చూసుకుంటే మొత్తం ఇంటర్నెట్ మొత్తం అదే నడుస్తుంది అంతా. అదే నాకు ఏం మాట్లాడకూడదు అర్థమవుతలేదు. ఎందుకంటే నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఎందుకంటే నీకు తెలిసిందే, నేను అల్లు అర్జున్ అన్న అంటే మాకు పిచ్చి ప్రాణం. మా అన్న చూసుకొనే మేము ఇన్స్పైర్ అయ్యి మేము బతుకుతున్నాం. ఏమైనా చేయాలంటే ఏం చేసినా ఆయన చేసి, ఆయన అంటే మా దేవుడు అండి, మా దేవుడు. ఆయన అరెస్ట్ అయితే మేము
ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చాలా తప్పు అట్లా ఇబ్బంది పెట్టడం, అంత పెద్ద స్టార్ని అంత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అవి చేయడం. ఆయన ఒక నేషనల్ అవార్డు. ఆయన మన తెలుగు చరిత్రలోనే 70 ఇయర్స్లో ఆయనకు తెలుగులో మన తెలుగు ఏ హీరోకి రానిది ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. అది మనం గర్వపడాలి. మన ఇంత పెద్ద పెద్ద హీరోని ఈ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసి నువ్వు తప్పు ఎవరు తెలుసుకోండి అన్నీ చేయండి. కానీ నా తరపు నుంచి అయితే నాకు నచ్చలేదని చెప్తా. కానీ మీదేముందో మీ రూల్స్ వీల్స్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి, అంటే నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నా. బట్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. వాళ్ళ ఫాదర్ బయట కూర్చున్నారు, ప్రొడ్యూసర్ కూడా చాలా మంది నేను అంతా డిస్కషన్ జరుగుతున్నాను చేసి నేను చూసిన. వాళ్ళ ఫేస్లో బాధ కానీ అన్నీ కానీ నేను చూసిన. ఆయన ఇంటి నుంచి వెళ్తుంటే కూడా మా వదిన అలుష్నేహ రెడ్డిని ముద్దు పెట్టి వెళ్ళారు. అంటే చెప్తున్నాను ఈ వీడియోలో మీకు లాస్ట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఫ్యాన్స్ మీకు కూడా నెక్స్ట్ టైం అలాంటివి మనం క్రౌడ్ కానీ మనం ఇతర జాగ్రత్త ఉన్నాం, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు కూడా మీరు ఇలాంటి పెద్ద ఈవెంట్ అవ్వని ఏమవ్వని, ఎందుకంటే ఇవి 1 ఇయర్ నుంచో 2 ఇయర్స్ 3 ఇయర్స్ జరుగుతులేవి. ఇవి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఈవెంట్లు. ఇలాంటివి చాలామంది తొక్కట అవన్నీ మరి వాళ్ళకి ఇప్పుడు కొన్ని షారుఖ్ ఖాన్ ఇప్పుడు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ది ఎన్టీఆర్ది అప్పుడు చచ్చిపోయారు మనుషులు. వాళ్ళు కూడా మా ఆలోచన లేక ఆయనకు అట్లా బెయిల్ అని ఇట్లా అని ఇబ్బంది పెట్టారు. ఇది నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చెప్పాను. ఈ వీడియోలో మొత్తం మీకు చూపించాను. థ్యాంక్ యూ.